కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. ఏపీకి కృష్ణా జలాశయాలు అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరగబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి నుంచి కూడా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ముఖ్యంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి హాజరవుతున్నారు అని కూడా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం ఏంటి? సునీల్, ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే మనం చూసినాం, గతంలో గోదావరి బనకచెర్లకు సంబంధించిన ఇష్యూ పైన కూడా పూర్తి అంటే ఏం జరిగింది, గోదావరి జలాల విషయంలో గతంలో ఏం జరిగింది ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కృష్ణా జలాలకు సంబంధించిన వాటితో పాటు మిగతా అంశాలకు సంబంధించి మొత్తం ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కన్నేపల్లి పంప్ హౌస్ కానీ అదేవిధంగా కృష్ణా పైన ఉన్న ఏదైతే జూరాల పైన ఉన్న నెట్టెపాడు కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ పైన ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు ఆన్ చేయట్లేదంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న కల్వకుర్తి పంపులు ఆన్ చేసిన తర్వాత తమ వల్లనే కల్వకుర్తి పంపులు ఆన్ చేశారని కూడా హరీష్ రావు చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించి వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలవాలి. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరిగే వారికి ఖచ్చితంగా అవగాహన ఉండాలన్న ఒక ఆలోచనతోటి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్ లో ఏదైతే గతంలో గోదావరి బనకచెర్ల పైన ప్రజాభవన్ లో ఏ విధంగా అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో ఈ రోజు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రజాభవన్ లోనే 3 గంటలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి నెట్టెంపాడు ప్రాజెక్టు కానీ అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పంపుకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కల్వకుర్తి ఎత్తిపోతల పంపుకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావు చేసిన కామెంట్స్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లారిఫికేషన్ ఇప్పటికే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు ఏ టైంలో స్టార్ట్ అయ్యాయి, ఏ టైంలో ఎండ్ అవుతున్నాయి అనేది రైతులకు ఏ విధంగా అవసరం ఉంటుందనే దానిపైన కూడా ఈ రోజు మరోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అధికారుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు అందరికీ అవగాహన కల్పించాలి. ఎందుకంటే జనంలో తిరిగేది వీరే కాబట్టి జనానికి ఎడ్యుకేట్ చేయడానికి ప్రధానమైన అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఆరోపణలు తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు వాస్తవ పరిస్థితి తెలిసే విధంగా ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే గతంలో ఈ విధంగా అయితే గోదావరి బనకచెర్లకు సంబంధించిన అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు పవర్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలకు సంబంధించి కృష్ణా నది పైన ఉన్న జూరాలతో పాటు జూరాల పైన ఉన్న ఎత్తిపోతల పంపులు ఏవైతే ఉన్నాయో నెట్టెంపాడు కానీ భీమా, కోయిల్ సాగర్ వీటికి సంబంధించిన ఇరిగేషన్ ఆయకట్టుతో పాటు ఆ పంపుల పరిస్థితి అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. మరోవైపు శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించి కూడా కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంశానికి సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి పంపులకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారనే అంశాన్ని కూడా ఈ రోజు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.